శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉండి నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 4th మే నుంచి, అంటే 4వ తారీఖు మే నుంచి 10th మే వరకు కూడా ఈ వారం రోజులు వార ఫలితాలు 12 రాసుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. దానికంటే ముందర కొద్దిగా నా గురించి చెప్తానండి. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ కన్సల్ట్ చేయవచ్చు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు. 7075389589 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి. మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. మన ఆది ఆస్ట్రాలజీ తరఫున ముహూర్తాలు పెడుతూ ఉంటాము. అలాగే మ్యాచింగ్, అంటే భార్యాభర్తలకు మ్యాచింగ్, అంటే వివాహాలు జరిగే ముందర చేస్తారు కదా, వధూవరుల యొక్క జాతకాల పరిశీలన అంటాం కదా, అది మన దగ్గర చేస్తామని పక్కాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతేకాకుండా ఒడుగు ముహూర్తాలని, చక్కగా మంచి మంచి ముహూర్తాలన్నీ కూడా నేనే మా ఆది ఆస్ట్రాలజీ తరఫున చేస్తుంటాను. ఆల్మోస్ట్ 35 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అంటే పెద్ద గొప్ప ఏం కాదు. నేను 1990లోనే స్టార్ట్ చేశాను. 1985 నుంచి తెలుసు నాకు. 90 నుంచి బాగా నేర్చుకున్నాను నేను. కాస్ట్ అకౌంటెంట్ నేను. సరే, అది పక్క పెడదామండి ముందర. సరే, మీ తెలుసుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి. అంతేకాకుండా నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సో మీరు నా వీడియోస్ లైక్ చేస్తారని, నన్ను ప్రోత్సహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం 4th మే నుంచి 10th మే వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి ముందుగా మేషరాశి వారికి రాశిలోనే ఉండడం వల్ల రాజస ప్రవృత్తి కలవాడుగా మీరుంటారు. ధైర్యంగా ప్రతి పనిలోనూ ముందంజలో ఉండేట్టుగా, స్పీడ్గా, తెలివిగా, అదృష్టవంతుడిగా ఉండడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి. రాజస ప్రవృత్తి అంటే మీకు తెలుసు కదా, స్టైల్గా అద్భుతంగా ఉండడము, అంతేకాకుండా జనులందరికీ ఇష్టడుగా, ప్రతి వాళ్ళకి మీరంటే ఇష్టం, అలా ఉంటారండి మీరు. అంతేకాకుండా ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. మీరు రావాల్సినటువంటి ధనయోగము ఖచ్చితంగా ఉంది. అంతేకాకుండా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుడ్ ఎందుకు చెప్తున్నానంటే, గురుడు ఎప్పుడు కూడా ఫుడ్ని ఇస్తాడండి. ఖచ్చితంగా మంచి ఫుడ్ని ఇస్తాడు మీకు. ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ ఉంటుంది. అలాగే పుత్రకారకుడైనటువంటి గురుడు ద్వితీయ భావంలో ఉండడం కూడా ఒక మంచిదే. పుత్ర సంతాన యోగం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. మీ జాతకాలు కూడా చూసుకోండి. ద్వితీయ భావంలో గురుడు అంటే పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సరే, అది పక్క పెడితే గురుడు వలన విద్యలో రాణింపు, అలాగే బంగారాభరణాలు కొనుక్కోవడము, గాయకులకి ఎప్పుడు సెకండ్ భావం చెప్తాం కదా, గురుడు ఉంటే గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, మీ యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నటువంటి యాంకర్స్ కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ 4th భావం జనరల్గా కుజుడు మీకు నీచ స్థితిలో ఉన్నాడు అయ్యి బాబోయ్ అనుకున్నాం కదండి. కానీ 4వ తారీఖు 5వ తారీఖు 4th and 5th డేట్స్లో కుజుడు చంద్రుడితో కలిసినాడు. చంద్రమంగళ యోగాన్ని ఇస్తాడు. అంటే భూములు, వాహనాలు, గృహాలు మీలో కొంతమంది కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయండి. అంతేకాకుండా చక్కని విద్య అద్భుతంగా ఉంటుంది. అలాగే మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అన్యోన్యంగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆవిడది పరిస్థితి చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీరు ఎక్కడికైనా కంఫర్టబుల్నెస్గా ఉంటారు. 4వ తారీఖు 5వ తారీఖులో సంగీతంలో ఉన్నటువంటి వారు, మ్యూజిక్ డైరెక్టర్స్ అనుకోండి, మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళు అనుకోండి, సంగీతం వాళ్ళకి మంచి రోజులు వస్తాయండి. ఖచ్చితంగా వాళ్ళకి జనాల యొక్క అభిమానం, మీ యొక్క ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ వస్తాయి. సంతానం విషయాలు ఏమాత్రం ఇబ్బంది పడరు. పొలిటికల్ రంగంలో కూడా మీకు మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్స్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి వాళ్ళు. ఎందుకంటే పంచమస్థానం అంత అద్భుతంగా రవి ఉన్నాడు, బాగున్నాడు, కానీ పంచమస్థానంలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదేమైనా కేతువుతో కలిసినటువంటి చంద్రుడు 8వ తారీఖు 9, 8th and 9th డేట్స్లో కేతువు చంద్రుడితో కలిసి ఉంటాడు. ఎప్పుడైతే కేతు చంద్రుడితో కలిసి ఉన్నాడంటే కేతువు మిక్కిలి బలవంతుడు అయిపోతాడు. శుభ ఫలితాలే ఇస్తాడు. చంద్రుడు చెడు ఫలితాలు ఇవ్వాలనుకున్నా సరే వాటిని మార్చి శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ. అంతేకాదండి, ఈ వారం మొత్తం కూడా మీకు కాలసర్పదోషంలో ఉన్నాయి ప్లానెట్స్ అన్నీ కూడా.
ఫస్ట్ 6వ భావం నుంచి 12వ భావం నుంచి 6వ భావం వరకు సవ్యకాల సర్పదోషంలో మీకు ఉన్నాయి. 6వ భావంలో కేతు ఉన్నాడు కాబట్టి కొద్దిగా మీకు ఆరోగ్య సమస్యలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్య సమస్యలు వస్తాయి. చంద్రుడు కూడా చూస్తాడు, చంద్రుడిని శని కూడా చూస్తాడు కాబట్టి. అలాగే శత్రువులు ఉండడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయండి. మీ పక్కనే ఉంటారు కానీ మీరు గుర్తించలేకపోతూ ఉంటారు. కొంతమందికి మాత్రమే, అందరికి కాదండి. అలాగే రోగాలకు సంబంధించిన ప్రభావం మీకు ఉంటుంది. రుణ సౌకర్యం కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా గురుదృష్టి కూడా ఉంది కాబట్టి 6వ భావానికి శత్రువులు మిత్రులు అవ్వడము, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా మీరు సక్సెస్ అవ్వడము, విదేశాలకు వెళ్ళడము, ఇవన్నీ మీ మేనమామలకి ఇవన్నీ బాగుండే మేనమామలు కూడా బాగుండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ ఇంట్లో వివాహ శుభకార్యాలు, మంచి మంచి కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉందండి. భార్యాభర్తల యొక్క ఆప్యాయత, అనురాగం చాలా బాగుంటుంది. తలవంతలంబగా వచ్చే ధనయోగం మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఈ లా రిలేటెడ్ సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి మీకు గురు ప్రభావం వల్ల సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయండి. మీకు మీ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఇది కొన్ని లక్షల మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ తెలుసుకోవడం కోసం మాత్రమే చెప్తున్నాం. ఇవన్నీ కూడా ఇది తెలుసు, జస్ట్ నాలెడ్జబుల్. సో అది పక్కకు పెడతానండి. మీకు ఎప్పుడు ప్రయాణాలు చేయడము, తలవంతలం కొంచెం ధనయోగం ఉండడము, ఇవన్నీ బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడం జరుగుతుంది. కానీ మీరు విదేశాలు వెళ్ళడానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతుంటాయండి. మీకు సడన్గా కాదు, ఒక విధంగా మనం వెళ్దాము ఫారిన్ కంట్రీస్ ఎడ్యుకేషన్ రీచ్ అని అనుకున్నాం అనుకోండి, శని ప్రభావం వల్ల ఆలస్యం అయిపోతూ ఉంటుంది. షూటింగ్స్ కానీ అలాగే మీ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే బిజినెస్ పరంగా ఆలస్యం చేస్తారు, లేదా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు. మీరు చిన్న ఇబ్బంది. అంతేకాకుండా మీరు విదేశాల్లో వెళ్ళడం, ఆ ప్రోగ్రామ్స్ కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే మీరు విదేశాలు వెళ్ళాలనుకుంటే ఆంజనేయ స్వామి పూజలు చేసుకుని వెళ్ళడం అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. అంతేకాకుండా మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు వెళ్ళాలన్నా కూడా పట్టణం వెళ్ళలేకపోతుంటారు, అనుకుంటారు కానీ వెళ్ళారు. చిన్న ఇబ్బంది అవకాశం ఉంటుంది, చిన్న ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే బిజినెస్లో కూడా మీరు రాణించడానికి అవకాశాలు తక్కువ. శని చూస్తాడు కాబట్టి చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా ప్రొఫెషనల్గా అంటే వృత్తిపరంగా మీకు చాలా బాగుంటుందండి. ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరూ కూడా లాయర్స్ అనుకుంది, అడ్వకేట్స్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ప్రతిసారి నేను చెప్పడానికి కారణం ఏంటంటే గురుబలం వాళ్ళకు ఉండాలి. అంటే అందరికీ, ముఖ్యంగా లాయర్స్ కానీ అడ్వకేట్స్ కానీ, లేకపోతే అడ్వకేట్స్ లాయర్స్ ఒకటే అనుకోండి, వీళ్ళందరికీ కూడా గురుబలం బాగుంటే స్ట్రాంగ్ పర్సనాలిటీగా ఉంటారు, వాళ్ళు అద్భుతంగా ఉంటారు. సరే, అది పక్క పెడితే మీరు చేస్తుండే సాఫ్ట్వేర్ వాటిలో కూడా మంచి అభిరుచి కూడా ఎక్కువ ఉంటుంది. కష్టపడి పనిచేయాలి. అంతేకాకుండా వ్యయభావంలో మీకు శని రాహులు ఉన్నారు, చాలా తప్పది. అంటే చాలా తప్పు అంటే ఒక విధంగా మీకు కలిసి రాదు. పైగా బుధ శుక్రులు కూడా కాంబినేషన్ ఉంది. అంటే 12th హౌస్ లార్డ్ మీకు ద్వితీయ భావంలో ఉండడము, ద్వితీయ పద్ధతి 12th హౌస్లో ఉండడం వల్ల ఈ వారం మొత్తంలో కూడా కొంతమందికి ఫారిన్ ఛాన్సెస్ మాత్రం కనిపిస్తున్నాయండి. ఏదైనా శని రాహులు అంత అద్భుతమైన వాళ్ళు కాదు. మీ ఇంట్లో పీడ, మీకు కొద్దిగా చిన్న ఇబ్బంది కలగడము, హెల్త్ ఇష్యూస్ రావడము, ఇవన్నీ జరుగుతాయి. పైగా కాలసర్ప దోషంలో ఉన్నాయి. అంటే 12వ భావం నుంచి మీనరాశి నుంచి కన్యా రాశి వరకు 9 గ్రహాలు కూడా బంధింపబడి ఉన్నాయి. ఒక పక్కనేమో శని రాహువు కేతువులు సర్పాలు, కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు. కానీ చంద్రమంగళాల యోగం నుండి 2 రోజులు బాగుంటాడు. కాబట్టి సర్పదోషం ఉంది కాబట్టి మీరు కాళహస్తి వెళ్ళండి, లేకపోతే మీ ఇంట్లోనే ఎక్కడైనా మీ దగ్గర ఉన్న గుళ్ళలో చేయించుకోండి, రాహుకేతువులు పూజ చేయించుకోండి. దానివల్ల సర్పదోషం మీ వరకు రాకుండా ఉంటుంది. సో మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. తర్వాత అమ్మవారిని ఎంత పూజిస్తే అన్ని శుభ ఫలితాలు కలగడానికి అవకాశం ఎక్కువ. ఇప్పుడు 12 రాశుల వారికి అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా చెప్పదగ్గ పరిష్కార మార్గాలు, రెమెడీస్, చేసుకోవాల్సిన పూజలు ఉన్నాయని చెప్తాను. దానికంటే ముందర రాహుకేతుల మధ్యలో, ఇంక్లూడింగ్ చంద్రుడు మధ్యలో గ్రహాలన్నీ ఉండిపోయాయండి. అంటే గ్రహాలు ఉండిపోవడం వల్ల శుభ ఫలితాలు తక్కువగా ఇస్తారు. అంటే ముందర మీనరాశి నుంచి కన్యారాశి వారి వరకు కూడా ఫలితాలు తక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళకి దేంట్లోనూ కూడా సక్సెస్ కాలేకపోతుంటారు, వెనకబడిపోతూ ఉంటారు. పైగా కుజుడు కూడా నీచ స్థితిలో ఉన్నాడు. కుజుడు కూడా బాగాలేదు. అందుకని సర్పదోషం ప్రతి రాశికి ఉంది, రాహుకేతులు ఈ వారం రోజులు. కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు అవకాశం ఉందంటే అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడము, అమ్మవారి కుంకుమ పూజలు చేయించుకోవడము, అమ్మవారికి చండీ హోమాలు చేయించుకోవడంతో పాటు మీరు శ్రీకాళహస్తిలో రాహుకేతులకి సర్పదోషం నివారణకు మీరు పూజలు చేయించుకోండి. అలాగే శివుడిని అమ్మవారిని చూడండి, అక్కడ పూజించండి. పార్వతీ అమ్మవారు
అలాగే నాగప్రతిష్ఠ చేసుకోవడం అంటే మోపిదేవులు నాగప్రతిష్ఠ చేసుకుంటే ఎంతో అదృష్టం ఉండేది, కానీ మేము చేసుకోలేము. మేము కూడా చేసుకున్నామండి. అది చేసుకోవడం వల్ల మంచి శుభఫలితాలు వస్తాయి. నాకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి చెప్తున్నానండి. నాగప్రతిష్ఠ చేసుకునే వాళ్ళకి అన్ని రకాల దోషాలు పరిహారం అయిపోతాయి అంటారు. ఎక్కడ చేయించుకున్న పర్లేదండి. మోపిదేవుల పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోపిదేవుని చెప్తున్నాను నేను. సో ఇలా చేయించుకోవడం వల్ల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళందరికీ ప్రభావం ఉంది కాబట్టి ఎక్కువగా దేవతారాధన, దైవభక్తి ఎక్కువ కలిగి ఉండాలి. మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడిని పూజించండి. ముఖ్యంగా గాయత్రి అమ్మవారిని అలాగే సూర్యభగవాన్ ఆరాధన చేసుకోవడం వలన అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. పైగా ఇది వైశాఖ మాసంలో విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసము అంటాం. మంచి శుభకార్యాలన్నీ చేస్తూ ఉంటాం ఈ మాసంలో. కాబట్టి విష్ణువుకు సంబంధించిన తులసి మాల కానీ, ఆయన పూజించడం వల్ల కానీ, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు కానీ చేసుకుంటే ఈ 12 రాశి వాళ్ళకి మంచి శుభఫలితాలు కలుగుతాయి అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. సో కాబట్టి మీ అందరికీ మంచి జరగాలని, అందరూ భోగభాగ్యాలతోటి, సుఖ సౌఖ్యాలతోటి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.